హలో హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు హలో వెల్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో సిమాంటిక్ HTML గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కోటెడ్ ఎలిమెంట్స్. HTML లో కోటెడ్ ఎలిమెంట్స్ ని వాడటం వల్ల కోటెడ్ టెక్స్ట్ ని మిగతా కంటెంట్ నుండి విజువల్లీ సపరేట్ చేయొచ్చు. ఇది రీడబిలిటీకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బ్లాక్ కొటేషన్ ఎలిమెంట్. మీరు లాంగ్ కోట్స్ ని రిప్రజెంట్ చేయాలంటే బ్లాక్ కోట్ ఎలిమెంట్ వాడాలి. ఇది మోస్ట్లీ బుక్, వెబ్సైట్, ఆర్టికల్ వంటి సోర్సెస్ నుండి లెంతీ కంటెంట్ కోడ్ చేయడానికి వాడతారు. ఈ కోడ్ లో బ్లాక్ కోట్ ఎలిమెంట్ వాడి స్టీవ్ జాబ్స్ చెప్పిన కోడ్ ని రిఫర్ చేస్తున్నాం. సైట్ అట్రిబ్యూట్ ద్వారా కొటేషన్ యొక్క ఒరిజినల్ సోర్స్ URL ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ స్క్రీన్ రీడర్స్ అండ్ సర్చ్ ఇంజన్స్ కి యూస్ఫుల్ అవుతుంది. యూజర్ కి మాత్రం ఇది బ్రౌజర్ లో కనిపించదు. బ్రౌజర్ లో చూస్తే కోడ్ కొంచెం ఇండెంటెడ్ ఫార్మాట్ లో కనిపిస్తుంది, అంటే కంటెంట్ లో కంటే కొద్దిగా లోపలికి కనిపిస్తుంది. దీనివల్ల ఇది క్లియర్ సపరేట్ కోడ్ అని తెలుస్తుంది. మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఇన్సైడ్ బ్లాక్ కోడ్. మీరు సింగిల్ కొటేషన్ లో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఇవ్వాలంటే బ్లాక్ కోడ్ లో పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఒకటి కొటేషన్ లో ఉన్నాయి. బ్రౌజర్ లో చూసినప్పుడు ఇండెంట్ అవుతాయి. నెక్స్ట్, సైట్ అట్రిబ్యూట్ వర్సెస్ సైట్ ఎలిమెంట్. సైట్ అట్రిబ్యూట్ ని మనం క్యూ ఆర్ బ్లాక్ కోడ్ లోపల యూజ్ చేస్తాం, బట్ ఇది యూజర్ కి కనిపించదు. సైట్ ఎలిమెంట్ విజువల్లీ విజిబుల్ గా ఉంటుంది యూజర్ కి. దీన్ని మనం మోస్ట్లీ ఫర్ బుక్స్, ఆర్టికల్, మూవీ నేమ్స్ కోసం యూజ్ చేస్తాం. ఈ కోడ్ లో సైట్ అట్రిబ్యూట్ యూజ్ చేసినందుకు యూజర్ కి ఇన్స్పిరేషనల్ కోడ్స్ ఫర్ క్రియేటర్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ది ఇన్లైన్ కొటేషన్ ఎలిమెంట్. షార్ట్ కోడ్స్ కోసం క్యూ ఎలిమెంట్ వాడాలి. ఇది యూజువల్లీ పారాగ్రాఫ్ లో కోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ లో బ్రౌజర్స్ కొటేషన్ మార్క్స్ ని ఆటోమేటిక్ గా యాడ్ చేస్తాయి. సైట్ అట్రిబ్యూట్ అనేది బిహైండ్ ద సీన్స్ లో యూజ్ అవుతుంది రిఫరెన్స్ పర్పస్ కి. ఎట్ ద ఎండ్ మనం లాంగ్ క్వెటేషన్స్ కి బ్లాక్ కోడ్ యూజ్ చేస్తాం. షార్ట్ ఇన్లైన్ క్వెటేషన్స్ కి క్యూ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. సోర్స్ ని విజువల్ గా మెన్షన్ చేయాలంటే సైట్ ని యూజ్ చేస్తాం. అదే సోర్స్ ని సిమాంటికల్ గా మెన్షన్ చేయాలంటే సైట్ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఈ వేలో యూజ్ చేస్తే HTML కంటెంట్ బోత్ సిమాంటికల్లీ కరెక్ట్ అండ్ యాక్సెసిబుల్ అవుతుంది. మన నెక్స్ట్ టాపిక్ అబ్రివేషన్స్ ని అండ్ అక్రోనిమ్స్ ని HTML లో ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. అబ్రివేషన్ అంటే ఒక వర్డ్ ని చిన్నగా రిప్రజెంట్ చేయడం. ఎగ్జాంపుల్, డాక్టర్ ని DR లాగా రిప్రజెంట్ చేయడం. అక్రోనిమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లోని ఫస్ట్ లెటర్స్ ని తీసుకొని తయారయ్యే వర్డ్. ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రతి వర్డ్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్స్ ని తీసుకొని HTML అనే వర్డ్ ని క్రియేట్ చేసాం. దీన్నే అక్రోనిమ్ అంటారు. ఇలాంటి వర్డ్స్ వెబ్ పేజ్ లో కాన్సైజ్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ కోసం వాడతాం, ఎందుకంటే ఇవి చాలా వైడ్లీ రికగ్నైజ్డ్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఉంటాయి కాబట్టి. HTML లో ABBR అనే ఎలిమెంట్ ని యూజ్ చేసి అబ్రివేషన్ లేదా అక్రోనిమ్ ని చూపించవచ్చు. ఫస్ట్ టైం అక్రోనిమ్ యూజ్ చేసినప్పుడు దాని ఫుల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్. మీకు డిస్ప్లే అవుతున్న కోడ్ లో HTML అన్నది ABBR ట్యాగ్ లో ఉంది, కానీ బ్రౌజర్ లో అది నార్మల్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలిమెంట్ బిహైండ్ ద సీన్స్ లో కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఫుల్ ఫామ్ చూపించాలంటే టైటిల్ అట్రిబ్యూట్ వాడాలి. ఇప్పుడు యూజర్ మౌస్ కర్సర్ ని HTML మీద హోవర్ చేస్తే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే టూల్ టిప్ కనిపిస్తుంది. యూజువల్లీ ABBR అంటే అబ్రివేషన్ ఎలిమెంట్ కి టైటిల్ అట్రిబ్యూట్ యాడ్ చేసినప్పుడు బ్రౌజర్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఆ స్టైల్ బ్రౌజర్ డిపెండెంట్ ఉంటుంది. కొన్ని బ్రౌజర్స్ లో డాటెడ్ అండర్లైన్ చూపిస్తుంది, ఇంకా వేరే బ్రౌజర్స్ లో స్మాల్ క్యాప్స్ లాగా కనిపిస్తుంది. కొన్ని కేసెస్ లో డిఫాల్ట్ గా డాటెడ్ అండర్లైన్ అప్లై అవుతుంది. యూజర్ మౌస్ ని అక్రోనిమ్ మీద హోవర్ చేసినప్పుడు టూల్ టిప్ లో ఫుల్ ఫామ్ కనిపిస్తుంది. ప్రతి అబ్రివేషన్ ఆర్ అక్రోనిమ్ కి ABBR వాడాల్సిన అవసరం లేదు, బట్ అన్క్లియర్ ఆర్ లెస్ కామన్ అబ్రివేషన్స్ కి వాడటం రికమెండెడ్, సో దట్ యూజర్ కి ఎక్స్ట్రా కాంటెక్స్ట్ దొరుకుతుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. టూ మెనీ టూల్ టిప్స్ వల్ల టెక్స్ట్ క్లటర్ అవ్వకూడదు. మన నెక్స్ట్ టాపిక్, హౌ కెన్ వి డిస్ప్లే అడ్రసెస్ ఇన్ HTML. HTML లో కాంటాక్ట్ అడ్రస్ డిస్ప్లే చేయాలంటే అడ్రస్ ఎలిమెంట్ వాడతారు. ఇది ఒక సెక్షన్ కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను చూపించడానికి యూజ్ చేస్తారు. లైక్ బిజినెస్ పేజెస్, ఆథర్ ప్రొఫైల్స్, పర్సనల్ బ్లాగ్స్ లాంటి వాటిలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సిమాంటిక్ HTML లో డివ్ వంటి జెనరిక్ ఎలిమెంట్స్ కి బదులుగా అడ్రస్ ఎలిమెంట్ యూజ్ చేయడం చాలా బెటర్. ఇది బ్రౌజర్ కి, స్క్రీన్ రీడర్ కి క్లియర్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. మనకి డిస్ప్లే అయ్యే కోడ్ ని చూసినట్టయితే అడ్రస్ ఎలిమెంట్ లో కంపెనీ నేమ్, ఫిజికల్ అడ్రస్, ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఉన్నాయి. అడ్రస్ డిస్ప్లే లో BR ట్యాగ్ యూజ్ చేసి లైన్స్ ని బ్రేక్ చేసాం. స్ట్రీట్ నేమ్, సిటీ మరియు కంట్రీ క్లియర్ గా సపరేట్ అవ్వడం కోసం. ఫోన్ నంబర్ క్లికబుల్ లింక్ లాగా తయారు చేయడానికి టెల్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం. ఇది మొబైల్ డివైసెస్ లో డైరెక్ట్ గా కాల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది.
ఈమెయిల్ కు మెయిల్ టు లింక్ వాడతారు. ఇది యూజర్ ఈమెయిల్ క్లయింట్ ఓపెన్ చేసి మెసేజ్ కంపోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెయిల్ టు లింక్స్ సమ్ టైమ్స్ స్పామ్ గా అనిపించవచ్చు యూజర్ కి. అందుకే ఎక్కువ ఇంపార్టెంట్ ఈమెయిల్ కమ్యూనికేషన్ కోసం కాంటాక్ట్ ఫార్మ్స్ వాడటం బెటర్. సరైన స్ట్రక్చర్ మరియు క్లారిటీ కోసం కాంటాక్ట్ సెక్షన్స్ లో ఎప్పుడు అడ్రస్ ఎలిమెంట్ వాడటం రికమెండ్ చేస్తారు. మన నెక్స్ట్ టాపిక్ టైమ్ అండ్ డేట్స్ ని HTML లో ఎలా రిప్రజెంట్ చేయాలి అని. HTML లో ఒక స్పెసిఫిక్ టైం లేదా డేట్ ని రిప్రజెంట్ చేయడానికి టైం ఎలిమెంట్ ని వాడతాం. ఈ ఎగ్జాంపుల్ లో 20 అంటే 8 PM ని రిప్రజెంట్ చేస్తుంది. డేట్ టైం అనే అట్రిబ్యూట్ వలన బ్రౌజర్ మరియు సెర్చ్ ఇంజన్స్ కి ఎగ్జాక్ట్ టైం ని మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో స్పెసిఫై చేయొచ్చు. ఇది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ కోసం హెల్ప్ఫుల్. ఈ ఎగ్జాంపుల్ లో 2024 6:15 అంటే ఇయర్, మంత్, డే అండ్ T15 అంటే టైం 3 PM ఆఫ్టర్నూన్ అని. T అనేది సపరేటర్ బిట్వీన్ డేట్ అండ్ టైం. ఈ ఫార్మాట్ ను ISO 8601 అంటారు. ఇది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ డేట్ టైం ఫార్మాట్. డేట్ టైం అట్రిబ్యూట్ ని మనం ఈవెంట్స్ లైక్ వెబినార్స్ అండ్ ఫంక్షన్స్ కి అండ్ అపాయింట్మెంట్స్ కి అండ్ బ్లాగ్ పబ్లిష్ డేట్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఏ టైం రిలేటెడ్ డేటా అయినా టైం ఎలిమెంట్ తో మార్క్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్, ఎస్పెషల్లీ వెన్ బిల్డింగ్ బ్లాగ్స్, రెజ్యూమ్స్, ఈవెంట్ పేజెస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఓకే, కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండ్ కెమికల్ ఫార్ములాస్ ని మనం HTML లో ఎలా రిప్రజెంట్ చేయాలి? వీటిని మనం సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసి డిస్ప్లే చేయొచ్చు. సూపర్ స్క్రిప్ట్ అంటే టెక్స్ట్ లో చిన్న వర్డ్ ఆర్ నంబర్ ని మెయిన్ లైన్ కంటే కొంచెం పైన చూపించడం. ఈ ఎగ్జాంపుల్ లో 2 అనేది సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ లోపల ఉంది. సో దీని వల్ల 2 లాగా డిస్ప్లే అవుతుంది, అంటే 2 స్క్వేర్ అని. బ్రౌజర్ లో చూస్తే సెకండ్ 2 స్మాల్ గా అండ్ అప్ గా ఉంటుంది. ఈ సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ని మనం కామన్ గా పవర్స్ అంటే ఇలానే ఎక్స్పోనెంట్స్ లో అండ్ ఆర్డినల్ నంబర్స్ లో సుపీరియర్ లెటరింగ్ లో యూజ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ లో GR సూపర్ స్క్రిప్ట్ లో చూపించి అబ్రివేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం సూపర్ స్క్రిప్ట్ స్టైల్ విజువల్లీ కరెక్ట్ గా కావాలి అంటే CSS యూజ్ చేయాలి. లైక్ వర్టికల్ అలైన్ ఈ సూపర్ అని. ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ కి మెయిన్లీ సిమాంటిక్ మీనింగ్ ఉంటుంది, స్టైల్ కి కాదు. అండ్ సబ్స్క్రిప్ట్ అంటే టెక్స్ట్ ని కొంచెం కిందకి చిన్న సైజులో చూపించడం. మెయిన్లీ కెమికల్ సింబల్స్ ఆర్ మ్యాథ్ వేరియబుల్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ CO2 లో 2 అనేది సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ లోపల రాసాం. సో దీని వల్ల బ్రౌజర్ లో 2 చిన్నగా సబ్లైన్ లా కనిపిస్తుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సబ్స్క్రిప్ట్ ఎలిమెంట్ ని మనం కెమికల్ ఫార్ములాస్ లో, వేరియబుల్ ఇండిసెస్ లో, ఫుట్ నోట్స్ లో యూజ్ చేయొచ్చు. సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ ని అప్ కి మూవ్ చేస్తే సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ ని డౌన్ కి మూవ్ చేస్తుంది. బోత్ ట్యాగ్స్ ఆర్ సిమాంటిక్, కానీ విజువల్ అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఈ CSS యూజ్ చేయాలి. మన నెక్స్ట్ టాపిక్ హౌ టు రిప్రజెంట్ కంప్యూటర్ కోడ్ ఇన్ HTML. కంప్యూటర్ కోడ్ ని రిప్రజెంట్ చేయడానికి HTML లో కోడ్ ఎలిమెంట్ అండ్ ప్రీ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. ఇన్లైన్ కోడ్ రిప్రజెంటేషన్. కోడ్ ఎలిమెంట్ ని టెక్స్ట్ మధ్యలో చిన్నగా కోడ్ స్నిపెట్ చూపించడానికి వాడతాం. ఇది మోస్ట్లీ టెక్నికల్ ఆర్టికల్స్, డాక్యుమెంటేషన్ పేజెస్ లో యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ లో కలర్ బ్లూ అనే CSS ప్రాపర్టీని కోడ్ ట్యాగ్ లో రాయడం వల్ల బ్రౌజర్ దాన్ని ఇన్లైన్ కోడ్ గా ట్రీట్ చేస్తుంది. యూజువల్లీ బ్రౌజర్ దీన్ని మోనోస్పేస్డ్ ఫాంట్ లో డిస్ప్లే చేస్తుంది. మల్టీ లైన్ కోడ్ రిప్రజెంటేషన్. ఇఫ్ యూ వాంట్ టు షో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్, దెన్ ప్రీ ట్యాగ్ తో పాటు కోడ్ ట్యాగ్ ని కూడా యూజ్ చేయాలి. ప్రీ అంటే పర్ఫార్మేటెడ్ టెక్స్ట్, అంటే స్పేసింగ్, ఇండెంటేషన్ వంటివన్నీ HTML లోని విధంగానే బ్రౌజర్ లో కనిపిస్తాయి. ఈ ఎగ్జాంపుల్ లో బ్రౌజర్ లో బాడీ బ్లాక్ ప్రాపర్లీ ఇండెంట్ అయ్యి మోనోస్పేస్ ఫాంట్ లో కనిపిస్తుంది. మనం కరెక్ట్ గా స్పేస్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ప్రీ ట్యాగ్ లో వైట్ స్పేస్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎట్ లాస్ట్ షార్ట్ ఇన్లైన్ కోడ్ కోసం కోడ్ ఎలిమెంట్ ని, మల్టీలైన్ కోడ్ కోసం ప్రీ అండ్ కోడ్ ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేస్తే HTML డాక్యుమెంట్ లో కోడ్ స్నిప్పెట్స్ క్లీన్ గా, రీడబుల్ గా, కరెక్ట్ ఫార్మాటింగ్ తో చూపించొచ్చు. ఈ వీడియోలో మన లాస్ట్ టాపిక్ U ఎలిమెంట్, S ఎలిమెంట్ అండ్ Ruby ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ అవి ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం. U ఎలిమెంట్ అంటే అనార్టికులేటెడ్ అనోటేషన్ అని. U ఎలిమెంట్ ని ఇన్లైన్ టెక్స్ట్ కి నాన్ వర్బల్ అనోటేషన్స్ చూపించడానికి యూజ్ చేస్తాం. జనరల్లీ ఇది మిస్స్పెల్డ్ వర్డ్స్ ని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ లో ఇన్కరెక్ట్, స్పెల్లింగ్ అండ్ ఇష్యూస్ అనే వర్డ్స్ రాంగ్ స్పెల్లింగ్స్ తో ఉన్నాయి. U ఎలిమెంట్ యూజ్ చేసాం కాబట్టి వాటి కింద అండర్లైన్ వస్తుంది. HTML4 లో U ఎలిమెంట్ ని స్టైల్ కోసమే వాడేవారు, కానీ HTML5 లో ఇది ఓన్లీ నాన్ టెక్స్చువల్ అనోటేషన్ చూపించడానికి మాత్రమే యూజ్ చేయాలి. If you just want underline style, use CSS like this. S element, strike through text. S ఎలిమెంట్ ని అవుట్డేటెడ్ లేదా నో లాంగర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చూపించడానికి యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ సెంటెన్స్ క్యాన్సిల్ అయిందని చూపించడానికి స్ట్రైక్ త్రూ అంటే లైన్ త్రూ వాడారు. నెక్స్ట్ Ruby ఎలిమెంట్. ఇది ఈస్ట్ ఏషియన్ ప్రొనౌన్సియేషన్ గైడ్. Ruby ఎలిమెంట్ ని మోస్ట్లీ జాపనీస్, చైనీస్ క్యారెక్టర్స్ ప్రొనౌన్సియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం.
చిన్న ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ ఇది క్యారెక్టర్ పై లేదా కింద చూపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ లో ఆర్టీ అంటే రూబీ టెక్స్ట్, ప్రొనౌన్సియేషన్ ఆర్ ట్రాన్స్లేషన్ ఇన్ఫర్మేషన్. ఆర్పీ అంటే రూబీ పారెంథసిస్, ఫాల్ బ్యాక్ ఫర్ బ్రౌజర్స్ దట్ డోంట్ సపోర్ట్ రూబీ. ఇది మోస్ట్లీ ఈ స్టేషన్ టైపోగ్రఫీలో వాడతారు ప్రొనౌన్సియేషన్ క్లారిటీ కోసం. అట్ లాస్ట్ యూ ఎలిమెంట్ మిస్పెల్డ్ వర్డ్స్ అనోటేషన్స్ కోసం యూజ్ చేస్తే, ఎస్ ఎలిమెంట్ ఇన్వాలిడ్ ఆర్ క్యాన్సిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. అదే రూబీ ఎలిమెంట్ ప్రొనౌన్సియేషన్ గైడ్ కోసం యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకున్న సిమాంటిక్ HTML తో కోడింగ్ చేద్దాం. Until then, if you like my video, please do like, share and subscribe to my YouTube channel Hello World Telugu.